లేకపోతే బుడి బుడి అర్రే వచ్చారా? ఏమేమో పెళ్లి వారు వచ్చారే. నమస్కారం బాబు. నమస్కారం. ఆహా, అంతా తాతగారి విగ్రహం. ఆ ఒడ్డు పొడుగు వర్చస్సు మా లక్ష్మి అదృష్టంరాలు బాబు. మా మనవడు వాడండి. ఒరే ధర్మాయిలరా, వీరు శ్రీనివాసరావు గారు, వాడి స్నేహితులు. ఇతనా మీ మనవడు? అవునండి, ఇతనే వారి మనవడు. ఎప్పుడో చిన్నప్పుడు చూసుకుని ఉంటాం, అందుకే పోల్చుకోలేకపోయి ఉంటాం. అవును, మిమ్మల్ని చూడగానే అనుకున్నాను ఏ పట్రాదో పడి పంతులు అని. మంచి మాటగారే. ఎక్కడే? లోపల తీసుకెళ్ళు. అయ్యా రండి బాబు, రండి రండి. వెళ్ళరా. రండి బాబు. ఉండవయ్యా, నేను ఎరగని పిల్ల. చూడవలసిన వాడు వాడు, సర్టిఫికెట్ ఇవ్వాల్సింది వీరు. మీరు వెళ్ళండి. రండి బాబు. ఓ నమస్కారం రాంభద్రరాజు గారు. కులాసా? ఏదో దయ వల్ల. మా మనవడి ధర్మడి పెళ్లి చూపుల కోసం వచ్చాం. ఆహా. మీ దర్శనం కూడా కలిగింది. ఏమిటో ఈ కొబ్బరి చెట్టునే నమ్ము కూర్చున్నావా? ఏమీ లాభం లేదండి. మీరు అలా అంటే అలా చెప్పండి. అలాగే. ఈ ఏడు గాలివానకు పూర్తిగా పడిపోయాయి. తీసుకోండి. అలాగే. అబ్బాయి అక్కర్లేదండి. మొహమాట పడకండి, తీసుకోండి. ఇక్కడ ఓసే కదా. ఏమే లోపలికి వెళ్ళి పిల్లలు తీసుకురావే. ఓ వెళ్ళు. ఏంటిది? రామరా కూర్చో. అబ్బాయి సిగ్గుపడుతున్నట్టున్నాడు. అవునండి. మీరన్నా చెప్పండి. ఓ అలాగే. నాయనా ఎవరండి? నువ్వు కూడా సిగ్గుపడితే అలా మగ పిల్లవాడివి. చూడమ్మా, ఎలా ఉన్నాడు? మాడిపోయిన తెగలా ఉన్నాడు. నువ్వు కూడా సిగ్గుపడితే ఎలా అమ్మా? పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట. ఒకళ్ళొకళ్ళు చూసుకోవాలి, అర్థం చేసుకోవాలి. చూడమ్మా, సరిగ్గా చూడమ్మా. ఏమేవ్ కాఫీ రెడీనయా? సంగీతం ఏనా వచ్చా నీకు? అది వచ్చా? అయితే వాడోడు వాడి బావగారు కాఫీ. డైరెక్ట్ డైరెక్ట్. బుద్ధి లేదు. అరే ఎన్ని రోజులకి, నీకే- ఎన్ని వారాలకి, అరే ఛే. ఎన్ని నెలలకి, ఎన్ని సంవత్సరాలకి నన్ను చూసి కన్నుకుంటే బాలా దొరికింది. రామా, ఇదంతా నీదే స్వామి. రామా రామా, ఇదంతా నీదయే, ఇదంతా నీదయే. నా మాట అయ్యో రామా, పుల్లిరాజు దైవమా. రామా, నేను చెప్పమంటారా? రామా, ఎవరు చెప్పినా వినకూడదు నాయనా. రామా రామా, ఆ కన్ను కొట్టిన తిట్టే నా పెళ్ళావా? రామా రామా. రాజు రే, పెద్దమ్మాయి ఒట్టి కొంటి పిల్ల, మెల్లకన్నదేం లేదు, నీ నూరికి బెదరగొట్టింది. రామా రామా. ఆ, రాజు అది రట్నే కావచ్చు, నాటకమే కావచ్చు, అనంతా నాకు అనవసరం. ఆ రెండో పిల్లని చూసిన తర్వాత నేను ఇంకెవరి చూడలేను. ఆ ముందర పిల్ల ఓర్వసే కావచ్చు, నాకు ఒక బత్త. అది మేరకే కావచ్చు, నాకు మేక పిల్ల. నా చిత్తే నా ఈడు, నా చిత్తే నా జోడు, నా చిత్తే నా ఈడు, నా చిత్తే నా జోడు. ఏమే లక్ష్మి, నువ్వు పేర్రాజు గారి మనవడు ధర్మరాజుని చేసుకుంటున్నావటగా? ఆయన గారికి ఏమే సుందరాకారుడు. అబ్బో, ఎంత ఇంతెత్తు, జీడి మామిడికాయ లాంటి ముక్కు, ఎండు కొబ్బరి చిప్పల్ లాంటి చెవులు, అందాల కుప్ప.
ఎంత బాగున్నట్లేదు ఏది ఆ తీపు ఉండేది కట్టమంటారా? ఏమో తీసుకున్నా ఇదొద్దు బాగా తీసుకున్నా నా తాళేవమ్మా, కొనేది లేదు పెట్టేది లేదు కానీ అదెట్టా ఇదెట్టా అంటూనే లాగించేస్తున్నావు. తాలేవయ్యా నిలవ సరుకు పెట్టుకో నీరుతున్నాడు నిలవ సరుక పోలమ్మా, నువ్వు కొనబోగా పైన చెట్టు పెట్టారమ్మా. వెళ్ళమ్మా తల్లి, ఈ బేరం ఒక్కలేదు. రండి బాబు, రండి రండి బాబు, దయచేయండి. మళ్ళీ ఎందుకు వచ్చా? ఏ రాకూడదా ఏమి మీ కలెక్టర్ బావ గారు వచ్చినట్టున్నారు? కలెక్టర్ అయితే ఎవరు గొప్ప ఊరు గొప్ప ఆ కలెక్టర్ దొరగారా? మీ బావగారా? అవును చూపించారమ్మా. బూంది మైసూర్ పాకం తాపేశ్వరం కదా. కట్టేయండి. కట్టించేయి అరుగో చూడు ఎవరు? కలెక్టర్ గారు వచ్చారు అయ్యి బాబు గారు దొరగారే. బా కలెక్టర్ గారు వచ్చారండి రా. ఏమిటా ఇది? ఎవరు చెప్పారు మీకు నేను కలెక్టర్ అని? ఆ కళ, ఆ దర్జ, ఆ టీవీ నేనే చెప్పాలా బాబా? కిరసనాలు బాబా, కిరసనాలు వారానికో సంతట బాబా. ధరలు అటు ఇటు ఉంటాయి. పిల్లల కాలంలో చూసి చూడట్టు బాబు. కలెక్టర్ని కాదయా, కలెక్టర్ని కాదు. దండాలు బాబు, తమరు సంతకు వచ్చారేంటి? ఈ కలెక్టర్ గారు తెలుసా? కాలటర్ కాదయా, మా ధర్మరాజు గారు నేస్తాం మొన్న పట్టణం నుంచి వచ్చారు. అయితే కలెక్టర్ కాదనమాట. హలో హలో, నమస్తే నమస్తే నమస్తే. పొత్తులతో సహా పావులు మెరుకొస్తున్నాయా? ఏమండి, కొంపదీసి మీరు ఎప్పుడైనా నాగుబాబుకి అపచారం చేశారా? లేదండి అక్కడ కనిపిస్తే ఇక్కడే దండం పెట్టి ఇలా వెళ్ళిపోయేదాన్ని. ప్రతి నాగం చోటికి పుట్టిలో పాలు కూడా పోస్తారండి. అరే ఆశ్చర్యంగా ఉంది. దండం పెడుతున్నారు, పాలు కూడా పోస్తున్నారే, మరి ఇంకా ఎందుకంటే వీటికి ఇంత పగ? అదేనండి నాకు తెలియడం లేదు. అఫ్కోర్స్ మనుషులంటే మీరు ఎప్పుడు సహజంగా ఏడిపిస్తూ ఉంటారు అనుకోండి, దాని గురించే పర్వాలేదు. ఎంతో భక్తితో దండం పెడుతూ పాలు కూడా పోస్తున్నా ఇంకా విశ్వాసం లేకుండా ప్రవర్తిస్తున్నాయంటే నో, ఇప్పుడు కూడా లేదు. చూడండి, వాటి చేత మీ కాళ్ళకి దండం పెడతా. బాగుండి మా జోలికి వెళ్ళొద్దు. మీరేం భయపడకండి, నా ప్రాణం పోయినా సరే వాటి చేత మీ కాళ్ళకి దండం పెడతా. భోజనం ప్రాచులో ఉందండి, ఒకటే బస్సు కొడుతుంది. అందుకే వదిలేయండి. నో నో నాగుభావం కదండి, సన్నజాతులు. చూడచనే, ఎప్పుడు ఎవరిని ఏడిపించకూడదమ్మా. తప్పైపోయిందని వెంటనే చంపలేసుకోవాలి. మరి చేసుకోవాలి మరి. ఏమిటో